హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్సిరిని. ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, గీదలు అయితే ఇప్పుడు దగ్గరగా 2 రోజులు బట్టి వాన వస్తుంది, తుఫాను బాగా. గీదలకైతే మ్యాప్ దొరకట్లేదు, మస్తు కష్టంగా ఉంది. ఇగో గేదెలను అయితే ఇటు తిప్పుకొని వచ్చే ఫ్రెండ్స్. ఈరోజు అయితే దారి మేపుకుంటా ఇక్కడ కొద్దిగా అంత ఉంటే స్థలం, ఆ స్థలంలో మేపుతున్నా. పక్కన ఏంటంటే ప్రకృతి వనం అది ఫ్రెండ్స్. ఒకసారి ఉరిపొలాలు చూడండి, మా ఊరు ఉరిపొలాలు. ఇప్పుడు దగ్గరగా ఈ ఊరి పొలం కోతకి రావాలంటే ఫ్రెండ్ ఇంకెట్లేదనుకున్నా ఒక 25 నుండి నెల రోజులు పట్టిద్ది, నెల రోజులు సుమారు పట్టిద్ది. మిగతా ఊరి పొలాలన్నీ కూడా అంతే ఉన్నాయి అనుకోండి. ఇక ఇవి వస్తేనే గేదెలకు కానీ గొర్రెలకు కానీ మేత ఫ్రెండ్స్. మేత లేక బాగా ఇబ్బంది పడుతున్నాయి గేదెలు. ఇవనే కాదు, మా ఊర్లో ఉండే గేదెలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఉరిగడ్డ ఉంది లేండి ఫ్రెండ్స్, చాలామందికి ఉరిగడ్డ ఉంది. ఆ ఉరిగడ్డ ఉన్నా కానీ వేయటానికి నాకు అవకాశం లేదు ఫ్రెండ్. ఇంటి దగ్గర నాకు ఉరిగడ్డ ఉంది, జాడు ఉంది. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర బురద అవుతుంది అన్నమాట బాగా. గేదెలకు మెయిన్ ఉండాల్సింది ఫ్రెండ్ షెడ్ ఉండాలి కంపల్సరిగా. షెడ్డు గడ్డి, జాడు ఉన్నా లేకపోయినా కానీ షెడ్ ఒకటి, షెడ్డు గడ్డి, ఈ ఉరిగడ్డి, ఈ 2 ఉండాలి. ఇంకో ఇట్లా అవసరం అయితే వర్షం వచ్చినప్పుడు ఇంటి దగ్గర కట్టేసుకొని వేసుకోవచ్చు అనమాట గడ్డి. కానీ నాకు ఇంటి దగ్గర గడ్డి ఉంది కానీ అవకాశం లేదు, వేసే అవకాశం లేదు. బురద బాగుందని చెప్పేసి తిప్పుకొని వచ్చాయి గేదెల్ని. ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మా ఊరు రోడ్డు. అది నా ఏంటంటే దారుల మీద అలవాటు ఎక్కువ. అడవికి మా ఊరి గేదెలు మొత్తం అడవికి పోతాయి, మా దగ్గర అడవికి. ఇంక అడవి ఇటు పక్కన అనమాట, ఈ ఉడిపొలం పైన, ఇంక అవతల పక్క. ఇక అక్కడ నుండి అది మొత్తం అడవి, అలాగ పోతాయి అన్నమాట. ఆ గేదెలకు అట్లా అలవాటు లేదు, దారుల మీదే మేస్తాయి ఎక్కువ. అందుకే నేను దారుల మీదే ఆపుతా.